జనాలు ఎప్పుడు టైంకి ఎందుకు రారో ఏంటో, ప్రతిసారి ఇంతే. వచ్చేసారి టైంకి రాకపోతే నేను పని పని చూడు ఏం చేయాలో. నేహా, ఇవి చూడు, రేపు బాబాజీ ఫంక్షన్ ఉంది కదా, ఆ పోస్టర్లు అతికించాలి. ఇక్కడ నుండి మొదలు పెట్టి గోడ మొత్తం అతికించేయి. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇలా ఒంటరిగా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏదైనా చెప్తావా? చెప్పు, ఏమైందో? గేట్ చేర్చి కరిగిపోతావా ఏంటి? చెప్పు, ఏమైందో? కాలేజ్ అడ్మిషన్ ఫామ్ సబ్మిట్ చేయలేకపోయాను చందన్లాల్ కాలేజీలో. అరే కానీ ఎలా? సంజు, నేను 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 అక్కడికి వెళ్ళాను. నేను గాడిదవా నువ్వు? బుర్ర తక్కువదానా? గడ్డి తింటున్నావా ఏంటి? నీకు తెలుసు కదా ఈ రోజే లాస్ట్ డేట్ అని, అయినా కూడా అంతా నాశనం చేసావు. అరే కాలేజ్లో అన్ని ఒంటరిగా ఎలా మేనేజ్ చేస్తాను? ఒక పని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను. సంజు, వెరీ సారీ సంజు. సారీతో పచ్చడి పెట్టుకోవాలా నేను? ఇవి 1000 రూపాయలు అడ్మిషన్ ఫామ్ కోసం అవసరపడతాయి. వెళ్ళి ఫామ్ కొని నింపి సబ్మిట్ చేయి. ఈ రోజు చేయకపోతే ఈ సంవత్సరం పోయినట్టే. గడియారంలో 5 అయింది. నేహా ఫామ్ ఇంకా సబ్మిట్ కాలేదా? ఈ మహారాణి గారు ఏదో నిర్వాకం చేసే ఉంటారు. నా కూతురు ప్రవర్తన నీలాంటిది కాదు. ఏదో పనిపడి ఉంటుందిలే, అడ్మిషన్ తీసుకొని వస్తుంది. నా సంవత్సరం వృధా అయిపోయింది. అమ్మ నాన్న ఎంత బాధపడతారు. సంజు కూడా దూరం అయిపోతాను. ఇక అంతా అయిపోయింది. సర్వం కోల్పోయాను. నేను పరమ మూర్ఖురాల్నే. భోపాల్ దర్శనానికి షికార్కి వెళ్ళావా ఏంటి? ఫామ్ టైంకి సబ్మిట్ చేయలేకపోయావు. నీ ఫామ్ సబ్మిట్ అయిందా లేదా? ఈ సంవత్సరం పోయినట్టే. ఇక నీ క్లాస్మేట్స్ ని అక్క, అన్నయ్య అని పిలుచుకో. నిన్ను నమ్మాను. నా బిజినెస్ కోసం నాన్న డబ్బులు ఇవ్వలేదు. నీ కాలేజ్ ఫీజు కట్టడానికి అమ్మ తన పిఎఫ్ డబ్బులు తీయడానికి కూడా వెనకాడలేదు. గ్రాడ్యుయేషన్ కొబ్బరికాయే కొట్టలేకపోయావు, ఇక సీఏ ఏమవుతావు? నువ్వు చాలా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించావు నేహా. చందన్లాల్ కాలేజ్ అడ్మిషన్ లెటర్. సంజు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కదా, తన పలుకుబడి ఉపయోగించి ఉంటాడు మహాదేవ. అవును, సంజు నా సంవత్సరం మొత్తం కాపాడాడు. తను 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 తన నేహ లైఫ్ ని కాపాడాడు. మరి ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి? ఈ రోజు నుండి కాలేజ్ లైఫ్ మొదలు. నేను మరియు నా సంజు. హర హర మహాదేవ్.
త్వరలో కలుద్దాం సంజు. నాన్నగారు ఆశీర్వదించండి, కాలేజీలో మొదటి రోజు. అరే బేటా, కాలేజీకి వెళ్ళి సమయం అంతా చదువు మీద వృధా చేయకు. ఈ వయసు ఎంజాయ్ చేయడానికి అల్లరి చిల్లర పనులకి. అయినా మీ నాన్న చాలా ధన సంపదలో ఆ లక్ష్మీ కుబేరుడు నీ కోసం దాచిపెట్టాడు కదా. అలా చెప్పారు నాన్నగారు. నాకు కూడా ఎంజాయ్ చేయడమే ఇష్టం. చదువు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? అందుకే కదా చందన్ లాల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను. శభాష్, ఇది కదా నా కొడుకు లాంటి మాట అంటే. శభాష్. కామిని, కామినితో ఏం పని ఉంది? నువ్వాగు. అరే నాకు లేట్ అవుతుంది. కాలేజీ మొదటి రోజు అయిపోయిందా? ఇక వెళ్తాను నేను. ఆగు. ఏంటమ్మా మీరు? మీ ఆడవాళ్ళకేంటి అలవాటు? జ్యువెలరీ షాప్ వాడు ఫ్రీలో ఇచ్చిన పర్సులో పైసలు పెట్టడం, లక్షల విలువైన హారాలు వేసుకుంటారు. కానీ పర్సు చూడు, మార్కెట్కి వెళ్ళి మంచి పర్సులు కొనుక్కోవచ్చు కదా. తీసుకుంటాలే. ఇదిగో ఈ 500 ఉంచు. ఈ రోజు పాకెట్ మనీ. 500. 1 2 3 4 5. నాకు పండగ పండగ. థ్యాంక్ యూ మమ్మీ. సంజు వాళ్ళ మమ్మీ ఈ బంగారం షాపు పర్సులోంచి మాకు కూడా పాకెట్ మనీ ఇవ్వచ్చు కదా. పోయిన వారమే మీకు 10,000 రూపాయలు ఇచ్చాను కదా, ముందు దాని లెక్క చెప్పండి. అది గుర్తులేదు. ఎమ్మెల్యేని కదా, జనాలకు తినిపిస్తూ తాగిపిస్తూ ఉంటాను. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు నా జేబులో పాన్ తినడానికి కూడా డబ్బులు లేవు. చాలు చాలు, ఈ 100 రూపాయలు తీసుకో. 100? వాడికి 500, నాకు 100నా? పర్లేదులే డాడీ, పాన్ అయితే వస్తుంది కదా ఇందులో. అవును, వస్తా అమ్మా, నేను వెళ్తున్నాను. బాయ్ డాడీ. బాయ్. గుర్తుపెట్టుకో, ఎంజాయ్ చేయాలి. తప్పకుండా. ఏవండి వినండి, రేపు విజయ్ ఊర్జా కోడలు కులదేవత గుడి నుండి తిరిగి వస్తున్నారు. అవును కదా, పెళ్లి తర్వాత నువ్వే కదా వాళ్ళని కులదేవత దర్శనానికి పంపావు. అందుకే నేను ఇక్కడ ఆడవాళ్ళందరినీ పిలిచి కోడల్ని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. మిగతా సంప్రదాయాలు కూడా అయిపోతాయి. వేడుకలు ఘనంగా జరగాలి. మన ఇంటికి వచ్చిన మొదటి కోడలు కదా. అవును కదా, పెద్దవాడి పని అయిపోయిందిలే. రెండో వాడిది కూడా త్వరలోనే అవుతుంది చూడండి. ఆ తర్వాత ఏదో ఒక రోజు సంజు కూడా పెళ్లి పీటలు ఎక్కుతాడు. అది అంతేలే. సార్, ఏమైంది? ఎవరు ఎస్ఎంఎస్ అది? నిన్న మీ అబ్బాయి సంజు తన అడ్మిషన్ తో పాటు ఒక అమ్మాయికి కూడా అడ్మిషన్ ఇప్పించాడు. అది కూడా నా పేరు చెప్పి. ఎవరా అమ్మాయి? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ కూతురు నేహా శర్మ. ఈ నేహా శర్మ ఈ సంజుకి అయస్కాంతమా ఏంటి? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేహా రక్షణ కవచల్లా నిలబడింది. సంజుకి చిన్న గాయం కూడా అవ్వదు. ఏదో ఒక తెరకాసు పెట్టి ఈ నేహాని సంజుని విడదీయాల్సిందే.